అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో దసరా పండుగ ఎప్పుడు వచ్చింది, తిథి వార నక్షత్రం గురించి, అలాగే ఈ రోజున మనం అత్యంత శుభముహూర్తంగా భావించే విజయ ముహూర్త సమయం ఏమిటి, మన ఇంట్లో ఉన్న వాహనాలకి ఈ రోజున వాహన పూజ ఎప్పుడు నిర్వహించుకోవాలి, సమీ వృక్ష పూజా సమయం గురించి, అలాగే మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకుని ఉపవాసం ఉండి నాన్ వెజ్ అయితే తినం కదండి, మళ్ళీ మరలా మనం నాన్ వెజ్ ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో విజయదశమి పండుగ కూడా ఒకటండి. చెడుపై మంచి సాధించిన విజయానికి గాను మనం అందరము కూడా విజయదశమి పండుగను అయితే జరుపుకుంటాము. దుర్గాదేవి అమ్మవారు మహిషాసురుడితో 9 రోజులు భీకరమైన యుద్ధం చేసి అతనిని వధించిన కారణంగా 10వ రోజు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో విజయదశమి పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇంతటి విశేషమైన విజయదశమి పండుగ ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే 2024 అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజు అయితే వచ్చిందండి. ఇంకా ఈ రోజు నక్షత్రం శ్రవణ దశమి తిథి, శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉన్న రోజునే మనం ఈ విజయదశమి పండుగను అయితే జరుపుకుంటాము. ఇంకా ఈ రోజున తిథి నక్షత్ర వివరాలు అలాగే ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటున్నాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా దశమి తిథి గురించి తెలుసుకుందాం. 2024 అక్టోబర్ 12వ తేదీ ఉదయం 5:38 నుండి ప్రారంభమయ్యి 2024 అక్టోబర్ 13వ తేదీ తెల్లవారుజామున 4:11 వరకు అయితే మనకి దశమి తిథి ఉంది. ఇంకా శ్రవణ నక్షత్ర విషయానికి వచ్చి 2024 అక్టోబర్ 11వ తేదీ రాత్రి 1:26 నుండి ప్రారంభమయ్యి 2024 అక్టోబర్ 12వ తేదీ రాత్రి 12:45 వరకు అయితే ఉందండి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి అమ్మవారిని ఈ విజయదశమి రోజున అయితే తప్పక పూజించాలండి. ఇంక ఈ రోజున అమ్మవారికి పూజను ఏ సమయంలో నిర్వహించుకోవాలనేది ఇప్పుడైతే చూద్దాం. 2024 అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజు ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల లోపు మనం అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరలేని వారు ఉదయం 10:31 నుండి 12 గంటల లోపు మనం అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ రోజున ఆయుధ పూజ, వాహన పూజ కూడా చేస్తారు. ఈ రోజున మన ఇంట్లో ఉన్న వాహనాలకు పూజ చేయడం వల్ల మన వాహనాలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ అమ్మవారు కాపాడతారని ఒక నమ్మకం అయితే ఉందండి. అయితే ఈ రోజు వాహన పూజను నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చేసి అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజు ఉదయం 11 గంటల నుండి 11:23 లోపు మీరు వాహన పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరలేకపోతే మధ్యాహ్నం 12:57 నుండి 1:20 లోపు మీరు వాహన పూజను అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు సమీ వృక్ష పూజ కూడా చేస్తారండి. సమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టులోనే అపరాజితాదేవి అమ్మవారు కొలువై ఉంటారని, అందుకని అమ్మవారిని ఈ రోజు పూజించడం వల్ల మనకంతా కూడా విజయాలే కలుగుతాయని ఈ రోజు తప్పకుండా సమీ వృక్షాన్ని అయితే పూజిస్తారండి. ఇంక ఈ రోజు సమీ వృక్ష పూజను చేసుకోవాల్సిన టైమింగ్స్ వచ్చేసి 2024 అక్టోబర్ 12వ తేదీ శనివారం సాయంత్రం 4:52 నుండి సాయంత్రం 6:28 లోపు మనం అపరాజితాదేవి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ విజయదశమిని విజయాలు వరించే రోజు అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఎందుకని అంటే ఈ విజయదశమి రోజు తిథి, వారం, తారాబలం, గ్రహబలం, రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం లాంటివి ఏమీ కూడా చూడకుండా ఈ రోజు మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనిలో విజయం తప్పకుండా వరిస్తుందని మనకు మన పండితులు అయితే చెప్తున్నారండి. ఇంతటి విశేషతలు కలిగిన ఈ విజయదశమి రోజున మనకి ఇంకా విశేషమైన విజయాలు కలగాలి అని అంటే ఈ విజయదశమి రోజు విజయ ముహూర్త సమయం అయితే ఉంటుందండి. ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా అది అఖండమైన విజయాన్ని అయితే మనకి కలిగిస్తుంది. ఈ రోజు ఈ విజయ ముహూర్త సమయం ఎప్పుడు ఉంది అని అంటే మధ్యాహ్నం 1:43 నుండి 2:30 వరకు అయితే ఉందండి. ఈ రోజు ఈ సమయాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇంకా ఈ దసరా రోజున పాలపిట్టను దర్శిస్తే ఎంతో అదృష్టంగా అయితే భావిస్తారండి. అందుకని ఈ రోజున ఏ సమయంలోనైనా మీరు పాలపిట్టను అయితే దర్శించుకోవచ్చు. ఈ రోజు పాలపిట్టను చూడడం వల్ల శుభాలు కలుగుతాయని అంటారండి. ఇంకా మనం ఈ దసరా శరన్నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారిని పూజించి ఉపవాసం ఉండి అలాగే నాన్ వెజ్ అనేది తినం కదండి. అయితే మనం ఈ దసరా నవరాత్రులు పూర్తయిన తర్వాత నాన్ వెజ్ ఎప్పుడు తినాలి అని అంటే చాలా వరకు చాలా మంది దశమి రోజునే నాన్ వెజ్ అయితే తింటూ ఉంటారండి. కొంతమంది అయితే దశమి రోజు కూడా
అమ్మవారికి పూజ చేసుకుంటారు కాబట్టి కొంతమంది తినరు, కొంతమంది తింటారు. చాలా వరకు అయితే దశమి రోజు నాన్ వెజ్ తింటారండి. అయితే ఈ సంవత్సరం మనకి శనివారం రోజు దశమి వచ్చింది కాబట్టి శనివారం రోజు చాలా మంది తినరు కదండి. అందుకని మనం నెక్స్ట్ డే ఆదివారం రోజు నాన్ వెజ్ అయితే తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని 9 రోజులు కూడా ఏ రోజు ఏ అలంకరణలో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఇవన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. పూజ టైమింగ్స్ తో సహా నేను వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్పానండి. అందుకని ఆ వీడియోని తప్పకుండా అయితే చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, హెల్ప్ఫుల్ గానే ఉంది అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.